ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వైఎస్ రాజన్న ముద్దుబిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వినుకొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అట్లూరి విజయ్ కుమార్ నాయకత్వంలో వినుకొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేర్ నాగూర్ బాషా అధ్యక్షతన జరుగుతున్న ఈ కార్యక్రమం మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో నియోజకవర్గ ఇన్ఛార్జ్ అట్లూరి విజయ్ కుమార్ మాట్లాడుతూ దిగవంత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో వైఎస్ షర్మిలారెడ్డి గారు రాష్ట్రమంతటా అలుపెరగని పోరాటం చేస్తూ అవినీతి పరిపాలన సాగిస్తూ రాక్షస పాలన కొనసాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోవాలని మా నాయకులు వైఎస్ షర్మిలారెడ్డి గారు రాష్ట్రమంతటా పోరాటం చేస్తూ ఉన్నారు అని అన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇచ్చినటువంటి స్ఫూర్తితో వైఎస్ రాజన్న బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో యువజన విద్యార్థి వారికి అండగా డిఎస్సి మెగా డిఎస్సీ ముద్దు అనే నినాదంతో గౌరవ గంట అరగంట మంత్రి గారు అయినటువంటి అంబటి రాంబాబు గారికి శాంతియుతంగా అర్జీ ఇవ్వటానికి యువజన బాగా విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షులతో వారి ఇంటి వద్దకు వెళితే నిన్న జరిగినటువంటి ఘోరమైనటువంటి విషయం ఏంటయ్యానంటే సానుకూలంగా స్పందించాల్సినటువంటి అంబటి రాంబాబు గారు అలా స్పందించకుండా పోలీసులతో దౌర్జన్యం చేపిస్తూ మా యువజన విద్యార్థి భాగాల నాయకులందరినీ కూడా కొట్టి అరెస్ట్ చేయించడం అనే దాన్ని మేము వినుకొండ నియోజకవర్గ పల్నాడు జిల్లా కాంగ్రెస్ కమిటీ ద్వారా ఖండిస్తూ ఉన్నాం, తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అయా అంబరాల సంబరాల రాంబాబు గారు, అదే అరగంట గంట అని నువ్వు హేళన చేసేటటువంటి నాయకులని ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి మెయిన్ లీడర్స్ ని మీరు అంటూ ఉన్నారే, మేము అంటూ ఉన్నాం. అదే అరగంట గంట సమయం మాకిస్తే మేము తీసుకునేటటువంటి సమయం కూడా వస్తూ ఉంది. ప్రజలు బుద్ధి చెప్పేటటువంటి సమయం ఉంది. ముఖ్యంగా ఆ అరగంట గంట చాలు నిన్ను నీ రాజకీయ భవిష్యత్తుని ఇబ్బంది పెట్టి నిన్ను ఇంట్లో కూర్చోబెట్టేటటువంటి పరిస్థితి మా నాయకురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు తీసుకొని నిన్ను ఇంటికి పంపించేటటువంటి సమయం అతి దగ్గరలో ఉన్నదన్న సంగతి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో అవినీతిని ప్రశ్నించినందుకు, ఈ రాష్ట్రంలో విద్యార్థులకి ఉద్యోగస్తులకి నిరుద్యోగుల గురించి మాట్లాడిన ప్రతి ఒక్కరిపై ఒక మారణకాండ, ఒక రాక్షస పాలన కొనసాగిస్తున్న మీ అందరికీ హెచ్చరిస్తూ ఉన్నా, ఖబర్దార్. విద్యార్థుల జోలికొచ్చిన, రైతుల జోలికొచ్చిన, నిరుద్యోగుల జోలికొచ్చిన గుర్తుపెట్టుకోండి, రేపు రానున్నటువంటి 2024 ఎలక్షన్లలో మిమ్మల్ని మీ నాయకుల్ని ఇళ్లలో కూర్చోబెట్టుకునేటటువంటి సమయం అతి దగ్గరలోనే ప్రజలు తీసుకుంటారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ప్రశ్నించిన గొంతును ముయ్యాలనే చూస్తున్నటువంటి మీ మొండి వైఖరిని తిప్పికొట్టేటటువంటి దిశగా కాంగ్రెస్ పార్టీ ద్వారా మా నాయకులు తీసుకునే నిర్ణయం ద్వారా మేము ముందుకు వెళతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. అంతేకాదు, ఏదైతే మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే ఒక నినాదంతో మా నాయకులు వైఎస్ రాజన్న బిడ్డ రాజశేఖర రెడ్డి గారి తనయి వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ఈ పల్నాడు జిల్లా అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ద్వారా మార్పు కావాలి,
కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో మేమంతా కూడా యాత్ర ప్రకటించడం జరుగుతూ ఉంది. ప్రజల మధ్యకి వెళతాం. ప్రజలకి మీరు చేసినటువంటి అన్యాయాన్ని ఎత్తి చూపించేటటువంటి ఒక దిశగా ప్రజలలో మేముంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, మరో ముఖ్యంగా రేపు సోమవారం 19వ తారీఖు జరిగేటటువంటి ఈ భారీ ర్యాలీ కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, యువజన భాగం, విద్యార్థి భాగం, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా పాల్గొనేటటువంటి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మీ అందరికీ పిలుపునివ్వటం జరుగుతూ ఉంది. ఏదైతే వినకొండ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తి ద్వారా, అదే ఊరికి సంబంధించిన బొల్లా బ్రహ్మనాయుడు గారి ఊరికి సంబంధించిన అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ద్వారా కాంగ్రెస్ పార్టీలో ఒక కుయుక్తి, ఒక కుట్ర చేయాలని ఆఫీసు కార్యాలయాలు ఏర్పాటు చేయటం జరుగుతూ ఉంది. అయా అంబటి రాంబాబు గారు, మీ నియోజకవర్గంలో మీరు చేసే అవినీతి పాలన కానివ్వండి, ఏదైతే బొల్లా బ్రహ్మనాయుడు గారు కానివ్వండి, ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో అవినీతి జరుగుతున్న ఆ అవినీతిని ఎండగట్టడం కోసం కాంగ్రెస్ పార్టీ ద్వారా, కాంగ్రెస్ పార్టీలో నాయకుల ద్వారా వారిచ్చినటువంటి స్ఫూర్తితో, షర్మిలారెడ్డి గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో రాష్ట్రాన్ని ఎవరైతే దగా చేస్తున్నారో, రాష్ట్రాన్ని కూనీ చేస్తున్నారో వారి అందరినీ తిప్పికొట్టే దిశగా కాంగ్రెస్ పార్టీ ద్వారా ముందుకు వెళతామని నియోజకవర్గంలో, ఈ వినకొండ నియోజకవర్గంలో రేపు అసెంబ్లీ అభ్యర్థిగా అప్లికేషన్ పెట్టి పెద్దలిచ్చిన స్ఫూర్తితో మేము రేపు ఎమ్మెల్యేగా నరసరావుపేట నియోజకవర్గంలో పోటీ చేయొచ్చు ఉన్నాం. నరసరావుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలందరినీ కలుపుకొని, ఈ నియోజకవర్గంలో ఉన్న 2 మండలాలు, పట్టణాల్లో ఉన్నటువంటి నాయకులందరినీ కలుపుకొని ఇందిరమ్మ రాజ్యం స్థాపించే అంతవరకు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ఈ రాష్ట్ర రథసారథులైనటువంటి షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో ముందుకు వెళతామని ఈ సందర్భంగా మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ ఆల్.